స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం బీసీల అస్తిత్వంపై దాడిగానే భావిస్తామని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. రిజర్వేషన్ల పెంపుని వ్యతిరేకిస్తూ దాఖలవుతున్న పిటిషన్లు బీసీ వ్యతిరేక శక్తులకు కుట్ర అని కుమారస్వామి ధ్వజమెత్తారు. సామాజిక తెలంగాణ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు, ప్రభుత్వ తీరు, సామాజిక అంశాలు అనే అంశంపైన చర్చా సమావేశంలో రిజర్వేషన్ ఆవశ్యకతను వక్తలు నొక్కి చెప్పారు. ఇక సుప్రీంకోర్టు సైతం బీసీలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు కొట్టివేస్తున్న విషయాన్ని ప్రొఫెసర్ తిరుమలే, ఇక ప్రొఫెసర్ మురళీకృష్ణ, ప్రొఫెసర్ సమ్మయ్య, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు గుర్తు చేశారు. హక్కుల సాధన కోసం గమ్యం ముద్దాడే వరకు అనునిత్యం పోరాడాలని బీసీ ఇంటెలెక్చువల్స్ పిలుపునిచ్చారు. చాలా బాధాకరమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, దేశమే కావచ్చు, చరిత్ర పొడవునా చూసుకున్నట్లయితే ఆర్థికంగా అణచివేతకు గురవుతున్నారు, సామాజికంగా అణచివేతకు గురవుతున్నారు, చివరిగా రాజకీయంగా కూడా అణచివేతకు గురి కావడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలోనే కావచ్చు, రాష్ట్రంలోనే కావచ్చు, సింహభాగం ఉన్న బీసీలు ఈరోజు దారిద్ర రేఖకు దిగువన చాలా దారుణంగా ఉండడం చాలా బాధాకరం. 100కు కులాలు ఈరోజు ఇప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడం, పార్లమెంట్లో అడుగు పెట్టకపోవడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాను. అలాంటిది దశాబ్దాల పోరాటాల ఫలితం, దశాబ్దాల త్యాగాల ఫలితంగానే కొట్లాడి మనం కొన్ని సాధించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో కులగణన చేయడం కావచ్చు, లేకుంటే విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపారు. మరి అది ఏమైంది అంటే అది అక్కడనే పెండింగ్ లో ఉంది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ చట్టం 2018 ఏదైతే 285A సవరించి గవర్నర్కు పంపించారు, అది అక్కడే పెండింగ్ ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే నేను ఏమంటున్నాను, ఈ రోజు జీవోలను అడ్డుకోవడానికి ముందుకు వస్తారు. ప్రతి దానికి ఏదైనా బీసీలకు అవకాశాలు వస్తాయంటే చాలు అడ్డు కూడా కడతా ఉండడం చాలా బాధాకరం అని సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు పార్టీలన్నీ బీసీల ఓట్లతోనే ఈ రోజు అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు. కానీ ఆ బీసీలను మాత్రం ఎక్కడ అనగదొక్కాలనే కుట్రలు, ప్రణాళికలు అడుగడుగున వేయడం ఇది చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను.